ప్రజాపాలన వెబ్సైట్ను మూసేసింది ప్రభుత్వం. చాలా రోజులుగా క్లోజ్గానే ఉంటుంది ప్రజాపాలన సైట్. కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు ఇబ్బందులు తలెత్తున్నాయి. అద్దెకుంటున్న వాళ్లకు కూడా గృహజ్యోతి పథకం వర్తిస్తుందనడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు జనం. ఎంపీడీఓ మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకొని పక్కన పెడుతున్నారు అధికారులు. సైట్ ఓపెన్ చేస్తే కానీ దరఖాస్తులు అప్లోడ్ చేయలేని పరిస్థితి. సైట్ ఓపెన్ అయ్యాకే దరఖాస్తులు అప్లోడ్ చేస్తామంటున్నారు అధికారులు. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. సైట్ మూసేయడంతో అర్హులకు లబ్ధి అందడం లేదు. కర్ణాటకలో ప్రజాపాలన సైట్ కొనసాగించిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు మూసేస్తారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తం మీద ప్రజాపాలన సైట్ క్లోజ్ కావడంతో ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇక అటు సైట్ తెరిస్తే కానీ పూర్తి స్థాయిలో కొత్త అప్లికేషన్ను అప్లోడ్ చేయలేమంటున్నారు అధికారులు. మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ సైట్ మూసేయడంతో ప్రస్తుతానికి అర్హులకు ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. సైట్ ఓపెన్ చేస్తే కానీ దరఖాస్తులు అప్లోడ్ చేయని పరిస్థితి ఉండడంతో ప్రస్తుతానికి అధికారులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే సైట్ ఉందో దాన్ని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా రోజులుగా కూడా ఈ సైట్ క్లోజ్ ఉన్నట్టుగానే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి వాదన వినిపిస్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇస్లాం దశ ఎన్నికల హామీల అమలులో భాగంగా అభయహస్తం పేరిట ప్రజాపాలన దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల హామీల అమలుకు సంబంధించి లబ్ధిదారుల నుంచి కావచ్చు, అర్హుల నుంచి పూర్తి స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. జనవరి 17 వరకు దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం ముందుకు కొనసాగించింది. దానికి సంబంధించి దాదాపు 1,25,85,343 ప్రజాపాలన కింద దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ దరఖాస్తుల ప్రక్రియని అంతా కూడా ఆన్లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. దీనికోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకొని ఈ డేటా అంతటి కూడా ఆన్లైన్ లో పొందుపరిచింది. తద్వారా సిటిజన్ కు కూడా ఒక రిఫరెన్స్ ఐడి ఇస్తూ దాని ద్వారా అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్ లో అప్లికేషన్ ఉంది, ఎన్ని పథకాలకు మీరు అర్హులయ్యారనే అంశంపై పూర్తిగా ఒక స్పష్టతతోటి మార్గదర్శకాలతోటి ప్రభుత్వం ప్రజాపాలన.తెలంగాణ.gov.in అనే ఒక వెబ్సైట్ ని కూడా ఇప్పటికే ప్రవేశపెట్టింది. అయితే జనవరి 17 తరువాత ఈ వెబ్సైట్ పనిచేయకపోవడం అనేది అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 17 వరకు ఆన్లైన్ డేటా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. డిపార్ట్మెంట్ లాగిన్ కూడా అందుబాటులో లేదు. ఒక విధంగా చెప్పాలంటే సిటిజన్ లాగిన్ అంటే సిటిజన్ అప్లై చేసినటువంటి దరఖాస్తు రిఫరెన్స్ ఐడిని పూర్తిగా ఆ డేటా చెక్ చేసుకునే పరిస్థితి వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాపాలన వెబ్సైట్ పూర్తిగా మూసివేసి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు 1,25,85,343 దరఖాస్తులు వస్తే ప్రస్తుతం ఆ డేటాను అంతా కూడా ప్రస్తుతం ఆన్లైన్ లో పొందుపరిచారు. దానికి సంబంధించి ఎంతమంది అర్హులు అనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే తాజాగా ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేబినెట్ సభ్యులు కూడా ఎక్కడైనా సరే నేరుగా పథకాల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అంటే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని చెప్తున్నప్పటికీ జనవరి 17 తర్వాత కేవలం ఇప్పటి వరకు కూడా ఒక్క అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో ఎంట్రీ కాలేదు. మనకు అందుతున్న తాజా సమాచారం అయితే ఖచ్చితంగా చాలా స్పష్టంగా అధికారులు కూడా సమాధానం ఇచ్చినారు. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ లాగిన్ తమకు ఇవ్వలేదు కనుక తాము ఆన్లైన్ చేయట్లేదు, కేవలం ఫిజికల్ గానే అప్లికేషన్ తీసుకుంటున్నామని అధికారుల నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఇప్పుడు ఈ అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుదారులంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు గృహజ్యోతి ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఒకవైపు లబ్ధిదారుల ప్రక్రియ కొనసాగుతుంది, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నెల 11 నుంచి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉచిత విద్యుత్కు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా కూడా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలి. సో అసలు అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, నూతనంగా అప్లై చేసుకున్నటువంటి వారికి ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళని అర్హులుగా గుర్తిస్తున్న అంశంపై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. నిజానికి ఎప్పుడైతే ప్రజాపాలనలో భౌతికంగా అంటే ఫిజికల్ గా అప్లికేషన్ వెళ్ళి ఎంపీడీఓ, జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీలో అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా చాలా మంది నిరుపేదలంతా కూడా అదే కార్యాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు. కానీ అది ఆన్లైన్ లో పొందుపరిస్తేనే ఆ డేటా అనేది సింక్రనైజ్ అవుతుంది. ఎవరైతే టీఎస్ఎన్పీడీసీఎల్ కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కావచ్చు, గృహజ్యోతి ఉచిత విద్యుత్ కింద కావచ్చు, లేదా ఉచిత సిలిండర్ కి సంబంధించి కావచ్చు, ఈ డేటా అంతా కూడా రిటర్ అవ్వాలంటే అది కేవలం ఆన్లైన్ ద్వారానే వివిధ సర్వర్ల మోడ్ల రూపంలోనే పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఒక్కసారి ఆ రిఫరెన్స్ ఐడి చెక్ చేస్తే అటు లబ్ధిదారుడికి ఏ పథకానికి అర్హులకి వీలయ్యింది, లేదంటే అతడు నిజంగా అనర్హుడా అనే అంశంపై ప్రభుత్వ శాఖలకు కూడా క్లారిటీ వస్తుంది.
కానీ ఎప్పుడైతే వెబ్సైట్ మూసారో ప్రస్తుతం దాదాపు కొన్ని లక్షల అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇప్పటి వరకు కేవలం 1,25,85,343 అప్లికేషన్స్ మాత్రమే ప్రభుత్వం స్వీకరించింది. కానీ జనవరి 17 తర్వాత దాదాపు కొన్ని వేల మంది కూడా అయితే ప్రభుత్వం ముందే చెప్పింది దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందంటూ గతంలో ప్రకటించింది. కానీ ఇప్పుడు వెబ్సైట్ మూసేయడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తున్నాయి. మరి ఎప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ వెబ్సైట్ని పునరుద్ధరించబోతున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇప్పటికే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి క్లారిటీ ఉంది? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఒక క్లారిటీ అయితే లేదు. ఒక నెల రోజులు గడిచిన తర్వాతనే అసలు ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇందులో లోపాలేంటి, ఇంకా మార్గదర్శకాలు ఏమైనా పొందుపరచాల్సి ఉంటుందనే అంశంపై ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకు గృహజ్యోతికి సంబంధించి కావచ్చు, ఉచిత విద్యుత్కి సంబంధించి కావచ్చు, చాలా మంది అద్దె ఇంట్లో ఉంటున్న వారు కూడా గృహజ్యోతికి అప్లికేబుల్ అవుతారు, వాళ్ళంతా అర్హులు అవుతారు అని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో గతంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వగ్రామంలో ఇచ్చి ఉన్న వాళ్ళకి, ప్రస్తుతం పట్టణాల్లో జీవిస్తున్న వారికి మళ్ళీ వాళ్ళంతా కూడా మళ్ళీ దరఖాస్తులు సమర్పించడం ఆన్లైన్ కాకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అనేది క్షేత్రస్థాయిలో క్రియేట్ అవుతుంది. చాలా మంది అర్హులు కూడా అనర్హులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తుంది. ఇప్పటి వరకు ఫిజికల్ గా వచ్చినటువంటి అప్లికేషన్స్ ని మరోమారు ఆన్లైన్ చేసేందుకు కొద్ది రోజులు సమయం తీసుకొని మళ్ళీ ఆన్లైన్ చేసి ఆ తర్వాత వాళ్ళని అనర్హులుగా గుర్తించే ప్రయత్నం ప్రభుత్వం చేసే అవకాశం ఉందని అధికారులు మనకు సమాచారం ఇస్తున్నారు. కొత్తగా ఏదేమైనప్పటికీ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసిన అనంతరం కావచ్చు, లేదంటే ఆన్లైన్ లో పొందుపరచకపోవడం కావచ్చు, ఆ డేటా ఎంట్రీ కాకపోవడంపై పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ మోసపూరిత హామీలను అమలు చేస్తుంది, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా స్పష్టంగా మార్గదర్శకాలకు అనుసరంగా అమలు చేయట్లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి వాదన. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్. రైట్, ఇది మొత్తం మీద ప్రజాపాలన వెబ్సైట్ ప్రస్తుతానికి క్లోజ్గా ఉంది. దీంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసేందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తున్నాయి. అయితే నిరంతరాయ ప్రక్రియగా దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రజాపాలన వెబ్సైట్ ప్రస్తుతానికి మూసివేయడంతో దరఖాస్తుదారులు దిక్కుతోచిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు. మరి చూడాలి ప్రభుత్వం దీన్ని మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించబోతుంది, ఏం చేయబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి.